గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు. మన దేశ రాజధాని ఢిల్లీ అండి, అది అందరికి తెలిసిందే. ఆర్థిక రాజధాని ముంబై. ఆ రకంగా ఎలక్ట్రానిక్స్ అంటే హైటెక్ సిటీకి హంగు పొంగులతోటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న రాష్ట్రం ఏదిరా బాబు అంటే అది కర్ణాటకనే చెప్పుకోవాలండి. అంటే కర్ణాటకలో బెంగళూరు. ఇటువంటి బెంగళూరు నగరం ఇప్పుడు కాదండి, సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఒక ఐటీ దిగ్గజాలకి ఒక కేంద్ర బిందువుగా మారింది. అటువంటి బెంగళూరు నగరంలో నేను పర్యటిస్తున్నాను. ఇక్కడ గమనించాలి, బెంగళూరు అనగానే ఒక హైటెక్ సిటీ అనగానే కాంక్రీట్ జంగిల్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఇంత కాంక్రీట్ జంగిల్లో కూడా భారీ మహావృక్షాలు చూసారు కదా. రోడ్డు పక్కన ఇరువైపులా చిన్న చిన్న మొక్కలు కదండి, మహావృక్షాలు. అంటే ఎంత ప్లాన్డ్గా డెవలప్ చేసుకున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇలా నేను ముందుకు వెళ్తూ మీకు కొన్ని చూపిస్తుంటారు చూడండి. ఆకాశాన్ని అంటే భవనాలు, ఒక ఆకాశ హరిమ్యాలు అంటారు కదా, అవి వాటితో పాటు ఒకటేంటంటే అన్ని రకాలుగా అంటే బెంగళూరు సిటీ అభివృద్ధి చెందింది. దానికి పోటీగా ఇప్పుడు హైదరాబాదు, ఇప్పుడు విశాఖపట్నం కూడా పోటీ పడడానికి సిద్ధమవుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ పునాది దశలోనే ఉంది. కానీ ప్రస్తుతానికి వచ్చి మన బెంగళూరు నగరాన్ని చూద్దాం. చూడండి, ఎక్కడో అరణ్యంలో ఎక్కడో ఉన్నట్లుగా, ఏదో అడవిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా ఈ మహావృక్షాల రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే. అంత అద్భుతంగా ఉంది ఇది. చూడండి, రోడ్డుకి ఇరువైపులా అసలు ఏదో గొడుగు పట్టినట్లుగా అనిపిస్తుంది కదా మనం చూస్తుంటే. ఈ చెట్లు ఉన్నాయి కదా అని చెప్పి రహదారి విస్తీర్ణతో ఎక్కడా తగ్గలేదండి. భారీ రహదారులు చేస్తున్నారు. అలాగే చూసారా మెట్రో లైన్స్ కూడా అంటే చెట్లకి ఇచ్చే ఇంపార్టెంట్ అంత బాగా చేస్తారు. కాబట్టి ఇక్కడ వాతావరణ సమతుల్యత పాటించి ఎప్పుడు సకాలంలో వర్షాలు పడుతున్నాయి. డెవలప్మెంట్ అంటే అలాగే ఉండాలండి. చూసారు కదా, సుమారుగా ఒక 30-40 ఫ్లోర్లు ఉంటాయి బిల్డింగ్లు. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్నాయి. అంతేనండి, అభివృద్ధికి ఏది అడ్డు కాకూడదండి. కానీ అలాగని చెప్పి అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలంటే కొన్ని అవాంతరాలు వస్తుంటాయి. వాటిని అధిగమించినప్పుడే అభివృద్ధి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టు పక్కన అపార్ట్మెంట్లు నిర్మించారు. దేన్ని ఆపలేదు, కానీ అభివృద్ధి అయితే సాగుతుంది.